కాళేశ్వరం సరస్వతి పుష్కరాల యాప్ మరియు వెబ్ పోర్టల్ను మంత్రి శ్రీధర్ బాబు కొండా సురేఖ ప్రారంభించారు. మే 15 నుంచి 26 వరకు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇక పుష్కరాల ఏర్పాట్ల వివరాలను తెలిపేందుకు పోర్టల్ సహాయపడుతుందని మంత్రులు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అనేవన్నీ కూడా అడుగంటిపోయినాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ నేను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలు పెడితే, బోనాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి కుమరవెల్లి జాతర లాంటి జాతరలు, కళ్యాణాలు, ఈరోజు భద్రాద్రి కళ్యాణం అయితేనేమి ప్రతి చోట కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ. ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి మరి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఒక టెంట్ సిటీని నిర్మాణం చేయాలని, టెంట్ సిటీ, టెంట్ల ద్వారా ఒక 100 పడకలకు సంబంధించి నిర్మాణం చేసి అక్కడ వచ్చే భక్తులకు సౌకర్యార్థం